రూపాయలు ఉంది. మీకు వర్కౌట్ అవుతుందా? మాకు వర్కౌట్ అవడమేమో అని ఆడ 110 రూపాయలు అయితే ఇప్పుడు 120 రూపాయలు తీసుకుంటున్నారు మేడం. ఏమనంటే జీతం ఇస్తలేరు మాకు అంటున్నారు. ఈ రేట్ అయితే ఇది గవర్నమెంట్ పెట్టిర్రు, దానికైతే మీరు పాటించాలి, నేను పాటించాలి. కానీ వేస్ట్ 10 రూపాయలు వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? మీరు కొంచెం అడగండి మేడం వాళ్ళని. కేజీకి 10 రూపాయలు. కేజీ కాదు, ఇప్పుడు 220 రూపాయలు అయింది అనుకోండి, 222 రూపాయలు అయితే 240 రూపాయలు తీసేసుకుంటున్నారు. 100 రూపాయలకి 10 రూపాయలు అడుగుతున్నారు. ఎంత గ్యాస్ కొట్టినా కానీ 10 రూపీస్ ఎక్స్ట్రా 10 రూపీస్ 15 రూపీస్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నారు. టోటల్ పంపులలో ఏమన్నా అంటే అడిగితే వాళ్ళని ఏమంటారు అంటే మాకు మేనేజర్ జీతం ఇస్తలేరు అని అంటున్నారు. ఇంకొకటి దీంట్లో అయితే ఈ ఆన్లైన్ సిస్టమ్ అయితే వేస్ట్ అయిపోయింది సార్. 10 రూపాయలు 9 రూపాయలు కిలోమీటర్లు ఇస్తున్నారు. 2 కిలోమీటర్లు పోయి పికప్ చేయాలి, 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పికప్ చేయాలి. దాని తర్వాత మాకు వచ్చేది ఏం లేదు, ఆ పికప్ పైసలు ఇస్తలేరు.